హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సీఎల్ఏటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ సీఎల్ఏటీ ఎగ్జామ్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2025 నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంలో అడ్మిషన్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ 2024 ఈ సీఎల్ఏటీకి క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అడ్వకేట్స్గా, లాయర్స్గా, ఇంకా జడ్జెస్గా, కార్పొరేట్ కంపెనీస్లో జడ్జెస్గా, లాయర్స్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఫ్యూచర్లో మీరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఇప్పుడు వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటే ఏ గ్రూప్ అయినా ఎంపీసీ, బైపీసీ, ఏ గ్రూప్ అయినా సిఈసి వాళ్ళు లాయర్ కానీ జడ్జి కానీ అవ్వాలంటే ఈ వీడియో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం సీఎల్ఏటీ గురించి కొన్ని డీటెయిల్స్ మనం చూస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీఎల్ఏటీ ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్. దేంట్లో అడ్మిషన్ కోసం నేషనల్ లా యూనివర్సిటీస్, ఇంకా నేషనల్ లా స్కూల్స్. వాటిల్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నేషనల్ లా యూనివర్సిటీస్? ఇక్కడ వెబ్సైట్లో చూడండి, 24 నేషనల్ లా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో అడ్మిషన్ కావాలంటే మనం ఈ సీఎల్ఏటీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పా కదా కోర్సులు, ఎల్ఎల్బి లాయర్ అవ్వాలంటే, జడ్జి అవ్వాలంటే ఎల్ఎల్బి చదవాలి. ఎల్ఎల్ఎం కాకుండా ఎల్ఎల్బి మాత్రమే సరిపోతుంది. మీరు ఆల్రెడీ ఎల్ఎల్బి చదువుంటే ఎల్ఎల్ఎం చదవాలని ఉంటే ఎల్ఎల్బి మీరు ఏదైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ మీరు కంప్లీట్ చేసి ఉంటే, లేకపోతే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఎల్ఎల్బి చదువుతూ ఉన్నారు ఎక్కడైనా, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్, ఇది చాలా యూస్ఫుల్. మీరు ఎల్ఎల్ఎంకి అప్లై చేసుకోండి. దీంట్లో ఎల్ఎల్ఎంకి కోర్స్ డ్యూరేషన్ వచ్చి 1 ఇయరే. ఎల్ఎల్బి వచ్చేసి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, 5 ఇయర్స్. అడ్మిషన్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ సిఎల్ఏటీ 2025 కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్. ఇక్కడ చూడండి డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్స్ 15th July. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజెస్ ఆన్ 15 October 2024. సో నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవటానికి ఈ సంవత్సరం అప్లై చేసుకోవాలి. సో చాలామంది అనుకుంటారు కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అని, కానీ అప్పుడు మనం అప్లై చేయడానికి ఏమీ ఉండదు. సో October 15 కల్లా మనం అప్లై చేసి ఉండాలి. చాలామందికి తెలియదు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ప్రతిదానికి అప్లై చేసుకోవాలి. అట్ట కాదు, మనం ముందే చూసుకోవాలి. చాలా యూనివర్సిటీస్కి, చాలా కోర్సెస్కి చాలా ఎర్లీగానే చూడండి. ఇది సెప్టెంబర్, జూలైలోనే స్టార్ట్ అయిపోయింది అడ్మిషన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి ఇది 5 ఇయర్ కోర్సు. నార్మల్గా లాయర్ చదవాలంటే ఎట్లా, లా చదవాలంటే ఎట్లా, డిగ్రీ చదవాలి, ఏదైనా డిగ్రీ చదవాలి, బీఎస్సీ కానీ బీఏబీ కానీ ఏదైనా. తర్వాత డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి 3 ఇయర్స్ ఎల్ఎల్బి చదువుతారు నార్మల్గా మన లోకల్ కాలేజెస్లో కానీ స్టేట్ యూనివర్సిటీలో కానీ. కానీ ఇక్కడ ఏంటి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి అవకాశం. ఇక్కడ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా, మీరు బయాలజీ స్ట్రీము, బైపీసీ అయినా, ఎంపీసీ అయినా, సిఈసీ అయినా అందరు ఎలిజిబులే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు 2 సంవత్సరాలు కలిపి 45% మార్క్స్ తెచ్చుకున్నా నో ప్రాబ్లం. 45% కూడా చాలు. ఇంకా చూడండి,
ఇది 5 ఇయర్స్ కోర్సు. ఈ ఈ క్లాట్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిది? ఒకటి మీరు నేషనల్ లా యూనివర్సిటీస్‌లో చదువుతారు. ఇంకొకటి 1 ఇయర్ సేవ్ అవుతది. నార్మల్‌గా డిగ్రీ 3 ఇయర్స్, ఎల్ఎల్‌బి 3 ఇయర్స్. లాయర్ గాని, జడ్జి గాని అవ్వాలంటే. కానీ ఇక్కడేంటి 1 ఇయర్ సేవ్ అవుతుంది. 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఎవరికి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇది రెండోది చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎల్ఎల్ఎం అంటారు దాన్ని. మీరు ఆల్రెడీ ఎల్ఎల్‌బి చేసుంటే ఎల్ఎల్ఎం చదువుకోవడానికి ఈ దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. ఆన్‌లైన్‌లో. ఇది దీంట్లో కూడా ఒక అడ్వాంటేజ్ చూడండి. ఏంది ఇక్కడ 1 ఇయరే ఎల్ఎల్ఎం. మన స్టేట్ యూనివర్సిటీల్లో గాని, ఎక్కడన్నా లోకల్ కాలేజెస్‌లో డిగ్రీ, పీజీ కాలేజెస్‌లో మనం చదివితే ఎల్ఎల్ఎం ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్. 2 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఒక్క సంవత్సరమే. ఇక్కడ ఫీజు కూడా చూడండి కొంచెం ఎక్కువగా అనిపిస్తది. కానీ కాలేజీలు, యూనివర్సిటీలు దీంట్లో ఉన్న యూనివర్సిటీలు చాలా పెద్దవి. అక్కడ చదివితే మనకి మన ప్రొఫైల్‌కి చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఎక్కడన్నా ఇంటర్వ్యూలకెళ్ళినప్పుడు మీరెక్కడ చదివారంటే, నేషనల్ లా యూనివర్సిటీస్ అంటే మనకి తొందరగా జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఇవి రెప్యూటెడ్ బాగా ఫేమస్ అయిన యూనివర్సిటీస్. స్టేట్ యూనివర్సిటీలో మనం చదవచ్చు. వీటిలో చదివిన డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఉంటది. నేషనల్ లా యూనివర్సిటీలో చదివిన ఆటికి ఎక్కువ ఉంటది. మనం ఇంకా ఫీజు గురించి, స్కాలర్‌షిప్ గురించి మనం చెప్పుకోవాలంటే మీ మన స్టేట్ గవర్నమెంట్ మనం అంటే ఇప్పుడు ఆంధ్ర గురించి, తెలంగాణ గురించి చెప్పుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో నల్సార్ లా యూనివర్సిటీ ఉంది. విశాఖపట్నంలో లా యూనివర్సిటీస్ ఉన్నాయి. 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలో మీకు అడ్మిషన్ వస్తే మీరు స్టేట్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబులే. మీరు రూపాయి గూడా ఫీజు మీ సొంతయి పడవు. ఒకవేళ మీరు ముందుగా ఫీజు కట్టారనుకోండి, తర్వాత మీకు స్కాలర్‌షిప్ వస్తది. దాదాపుగా అడగరు ముందుగా కట్టమని. సెమిస్టర్‌కొచ్చి ఒక 50,000, 60,000 ఉంటది. ఫుడ్ కూడా చాలా బావుంటది. ఇంటర్నెట్, రూమ్స్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్ ఇంకా కొన్ని ఏసీ క్లాస్ రూమ్‌లు గూడా ఉంటాయి. ఆళ్ళు ఫీజ్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ మీకు ఎంతైతే ఫీజ్ మీరు కడుతున్నారో అంత ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాని స్కాలర్‌షిప్‌కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ స్కాలర్‌షిప్ వస్తది. ఇది చాలా కాస్ట్‌లీ, ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాలి. డబ్బులు చాలా అయితాయి. 5 ఇయర్స్‌లో మనకి సెమిస్టర్‌కి ఒక 50,000 యేసుకున్న తక్కువలో తక్కువ సంవత్సరానికి 1,50,000 అయినా గాని ఫుడ్‌తో కలిపి 5 ఇయర్స్‌కి చూడండి 7.5 లాక్స్ అయితది. చాలా ఖర్చు అయితది. కానీ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే మీకు ఫుల్ స్కాలర్‌షిప్ వస్తది. మీకు ఎంతైతే సెమిస్టర్ ఫీజ్ మీరు కట్టాలో అంతా వస్తది. హాస్టల్‌కి గూడా కొంత గవర్నమెంట్ నుంచి మీకొస్తది. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాలనుకున్నా నేను. ఇక్కడ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ చూడండి. చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయిక్కడ. నల్సార్ హైదరాబాద్ నేను చెప్పాను గదా! అట్లాగే విశాఖపట్నం నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఉంటది. ఇదిగో డీఎస్, ఎన్ఎల్యూ. అంటే ఈ రెండే కాదు మీరెక్కడైనా చదవచ్చు. కానీ స్కాలర్‌షిప్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల. వేరే స్టేట్‌లో తెలంగాణలో గాని, ఆంధ్ర గాని చదివితే స్కాలర్‌షిప్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటది. కానీ మీరు వేరే స్టేట్‌లో చదువుతున్నారనుకోండి ఢిల్లీలో, ముంబైలో అట్లాగా స్కాలర్‌షిప్ ఆఫీస్‌కెళ్ళాల్సుంటది. వాళ్ళతో మాట్లాడుకోవాలి. వేరే స్టేట్‌లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఈ ఈ ప్రాబ్లమ్ ఉంటది. కానీ మీరెళ్లి మాట్లాడుకుంటే మీకు స్కాలర్‌షిప్ అయితే వస్తది. తప్పకుండా వస్తది. మీరు స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే మీరెక్కడ చదివినా స్కాలర్‌షిప్ వస్తది. కానీ కొంచెం తిరగాల్సొస్తుంది. మన తెలుగు హైదరాబాద్ నల్సార్‌లో గాని అడ్మిషన్ వస్తే ఇంకా అక్కడ ఏమి ఆలోచించకుండా జాయిన్ అయిపోవచ్చు మంచిది. నల్సార్ హైదరాబాదు ఫేమస్. సెకండ్ ప్రిఫరెన్స్ మీరు మన విశాఖపట్నానికి ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నల్సార్‌లో జాయిన్ అవ్వాలి. ఇంకా వేరే స్టేట్స్‌లో ఉన్న నల్సార్స్ ఏంటివని మీరు ఇంటర్నెట్‌లో చూడండి. లిస్ట్ ఫేమస్ నల్సార్ యూనివర్సిటీస్. వాటిలో నుంచి మీరు అప్లై చేసుకోండి. ఓల్డ్ యూనివర్సిటీస్‌కి ఫస్ట్ అప్లై చేయండి. కొత్తగా యూనివర్సిటీస్ రీసెంట్‌గా స్టార్ట్ అయితే వాటిని మీ లిస్ట్‌లో చివర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసాం.
ఎలిజిబిలిటీ గూడా మనం చూసాం గదా! ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసాం. ఏం కోర్సులు అప్లై చేసుకోవచ్చు కూడా చూసాం. ఇంకా ఏవేవి ఆపర్చునిటీస్ ఉంటాయి లా చదివితే, దాన్ని వేరే వీడియోలో సెపరేట్‌గా నేను చేస్తా. దాన్ని గూడా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కొన్ని మేనేజర్ పోస్టులు డైరెక్ట్‌గా ఉంటాయి. దానికి ఓన్లీ లా చదివినోళ్ళే కావాలంటారు. కొన్ని కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఒకటుంది ఓఎన్‌జీసీ అని. దాంట్లో అయితే డైరెక్ట్ ఈ క్లాట్ ఎగ్జామ్ స్కోర్ మీదే రిక్రూట్‌మెంట్ తీసుకుంటారు. డైరెక్ట్‌గా క్లాట్‌లో ఈ ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని బేస్ చేసుకొని మనకి హ్మ్. ఈ ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి జాబ్ ఇవ్వడం కూడా జరుగుద్ది. కొన్ని కంపెనీస్ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాయి. ఈ ఎల్ఎల్ఎం ఆహ్, స్కోర్ మీద. సో, నేను ఈ వీడియోలో CL80 ఆహ్, ఆహ్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పిన. ఇంకొక వీడియోలో కెరియర్ ఆపర్చునిటీస్ ఏం జాబ్స్ ఉంటాయి లాయర్ ఎల్ఎల్బి లా చదివితే అనే దాని గురించి సెపరేట్ వీడియో చేస్తా.